ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం మనం బైబిల్ గ్రంథంలో 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10-13 వచనాలు మనం చూసుకున్నట్లయితే, Do not fear, for I am with you. I will strengthen you. I will help you. I will uphold you with my righteous right hand. 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, For I am the Lord your God who takes hold of your right hand and says to you, Do not fear, I will help you. ఈ 2 వచనాల్లో మనకి క్లారిటీగా ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే, ఆయన నేను నీ చేయి పట్టుకుని ఉన్నాను అని చెప్పి 2 వచనాలతో దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనము ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం మనము. నీవు పుట్టక మునుపు నుండే ఆయన నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు వాక్యాల ద్వారా. మాట్లాడుతున్నప్పుడు నీవు పుట్టిన క్షణం నుండే ఆయన నీ యొక్క కుడి చేయి పట్టుకుని ఉన్నారు. నీకు అప్పుడు ఊహ తెలీదు. అయితే ఊహ తెలిసేంత వరకు, తెలిసిన తర్వాత నీకు దేవుడు ఈయన రక్షకుడు ఈయన అని చెప్పి తెలిసేటువంటి సిచ్యువేషన్ వచ్చేదాకా నీకు ఆయన నీ చేయి పట్టుకుని ఉన్నారని నీకు తెలీదు. కానీ తెలిసినప్పుడు నీవు ఆయన చేతిలో నుండి నీ చెయ్యి తిరిగి తీసేసుకుంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఎప్పుడైనా నువ్వు ఇటు విధంగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవా, నాకు నీ చేయి పట్టుకోవాలని ఉందయ్యా, దేవా నా చేయి పట్టుకో అయ్యా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా దేవుని అడిగావా? ఎందుకనంటే ఆయన నువ్వు అడగక మునిపే ఆయన నీ చేయి పట్టుకుని ఉన్నానని మాట్లాడుతున్నారు కదా. కానీ నువ్వెప్పుడైనా నీ చెయ్యి నీవు దేవుని చేతిలో నుండి లాగేసుకుని ఆ ఎడబాటుని తట్టుకోలేక నీవు ఎప్పుడైనా నా చేయి పట్టుకో అయ్యా అని చెప్పి, నాకు నీ చేయి పట్టుకోవాలని ఉందయ్యా అని చెప్పి ఎప్పుడైనా అడిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే ఆయన చేయి పట్టుకొని ఉండడము, దేవా నా చేయి పట్టుకో అంటే, ఇప్పుడు వన్స్ ఆయన చేతిలో నుండి చాలామంది ఏంటంటే, మనం లోకానుసారంగా చూసుకున్నట్లయితే చాలా వర్డ్స్ అనేది చెప్తారు. ఏంటంటే, ఏదైనా ఆకలేసినప్పుడు అన్నం పెడితేనే దానికి విలువ అంట, ఆ ప్రేమ కావాలన్నప్పుడు ప్రేమ చూపిస్తేనే దానికి విలువ అంట, అడగకుండా పెట్టేదానికి విలువ ఉండదంట. అదేవిధంగా దేవుడు నీకు ఊహ తెలియక ముందు నుండి ఆయన నీ చేయి పట్టుకున్నారు కదా. తెలిసినప్పుడు ఆ విలువ నీకు తెలియనటువంటి వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నీవు ఆయన చేతిలో నుండి నీ చేయి లాగేసుకుంటున్నావు. ఆయన చేతిలో నుండి నీ చేయి తిరిగి నీ చేయి లాగేసుకుంటున్నావంటే ఆయన చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడవడం ఇష్టం లేనట్టే. ఆయన నడిపించే పరలోక రాజ్యానికి సమీపంగా తీసుకువెళ్ళేటువంటి మార్గం నుండి నేను వెళ్ళను, నా సొంత చిత్తానుసారంగా నేను వెళ్తానని చెప్పి నీ నీ చేతిలోనికి తీసుకున్నట్టు అర్థం. అది ఇదేనా నువ్వు ఎప్పుడైనా ఇట్టి రీతిగా ప్రార్థన చేసావా అని చెప్పి దేవుడు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, దేవుడితో నీవు ఎట్టి విధమైనటువంటి రిలేషన్ కలిగి ఉన్నావు అది నువ్వు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకో. ఎందుకనంటే చాలామంది మందిరాలకు వెళ్తారు, ప్రార్థన చేస్తారు. నాకు దేవుడు అంటే ఎందుకు ఇష్టం లేదు అంటే, నేను ప్రతి సండే చర్చ్కి వెళ్తున్నాగా, ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడికి 10% ఇస్తున్నాను కదా అని చెప్పి చెప్తా ఉంటారు. అది ప్రేమ అంటారా? కాదు. ఆయన అడిగేది ఏంటంటే, ఇప్పుడు దేవుడితో నీకు మంచి రిలేషన్షిప్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే నీ యొక్క ప్రార్థన విధానం బట్టి నీకే అర్థమవుతుంది నువ్వు వేటి కోసం ప్రార్థన చేస్తున్నావు. దేవుని యొక్క హృదయము స్వభావం కలిగి ఉన్నటువంటి వారి ప్రార్థన వేరుగా ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మాత్రమే ఆయన సన్నిధికి వెళ్ళేటువంటి ప్రార్థనలు వేరుగా ఉంటాయి. ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? నువ్వు నీ యొక్క ప్రార్థన జీవితం బట్టి నీ యొక్క ప్రార్థనలో, దేవా నన్ను ఆశీర్వదించయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా, నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఎప్పుడు నీ గురించే నువ్వు చేసుకుంటావు. అదే నీవు నిజంగా దేవుడితో
ఆయన యొక్క హృదయం ఎరిగినటువంటి వ్యక్తిగా, దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ యొక్క ప్రార్థన వేరేగా ఉంటుంది. దేవా, నేను నీకు వ్యతిరేకంగా ఏమైనా పాపం చేస్తుంటే నన్ను క్షమించయ్యా, నీకు నాకు అడ్డుగా నా పాపంలో ఉండడానికి వీల్లేదయ్యా, దేవా నా చేయి విడవద్దయ్యా, నా చేయి పట్టుకో అయ్యా, నీ చేయి పట్టుకోవాలని ఉందయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, ఇంకా నీకు సమీపంగా రావడానికి నీ ఆత్మను నింపయ్యా. ప్రార్థన, ఇప్పుడు మీరు విన్నటువంటి 2 ప్రార్థనల విధానాలు మీరు చూసినట్లయితే ఫస్ట్ ప్రేయర్ అంతా ఫోకస్ అంతా ఆయన యొక్క హస్తం మీద, అనగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మీద ఉంది. రెండవ ప్రార్థన మనం చూసుకున్నట్లయితే అది ఎలా ఉంది? దేవుణ్ణి ప్లీజ్ చేస్తున్నట్టుంది. అంటే ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే భార్యాభర్తలు ఉంటారు, భార్యాభర్తలు లేకపోతే ప్రేమికులను చూసుకుందాం. ప్రేమికులు చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు నీ పార్ట్నర్ని హర్ట్ చేసావు. హర్ట్ చేసినప్పుడు నీకు అది గ్రహింపు తెలిసి నువ్వు ఆ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి నేను హర్ట్ చేశానుగా, తనే వచ్చి మాట్లాడాలని వదిలేస్తావా? లేకపోతే నీకు కూడా కలిగి ఉన్నటువంటి ఇష్టం బట్టి ఆ పర్సన్ని వదులుకోలేక నువ్వేం చేస్తావు? సారీ, నన్ను క్షమించు, నేను నిన్ను బాధ పెట్టాను, నిన్ను హర్ట్ చేశాను, ఇంకోసారి ఎప్పుడు రిపీట్ చేయను అని చెప్పి అలాగుంటుంది రిలేషన్షిప్ అనేది. అదేవిధంగా నీవు ఒకసారి పరిశీలన చేసుకో, నీ యొక్క ప్రార్థన విధానం బట్టి నీ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉందని చెప్పి నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలామందికి దేవునిచ్చే ఆశీర్వాదాలు గూర్చి నటువంటి వర్సెస్ తెలుసు, కానీ దేవుని యొక్క హృదయం ఎరిగినటువంటి బైబిల్ అనేది ఫుల్గా తెలీదు. దేవుడు ఎక్కడెక్కడ ఆశీర్వాదాలు ఇచ్చాడు అంటే, సపోజ్ మనం చూసుకున్నట్లయితే యోబు పోగొట్టుకున్నాడు, తర్వాత దేవుడు మరలా 2 ఆశీర్వాదం ఇచ్చారు. ఇట్లాగా మనం చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఇట్లానే ఉంటారు, ఆశీర్వాదం ఇంతే. ఈ దినము ఆయన అడిగినట్టు ఎప్పుడైనా ప్రార్థన చేసావని అడిగారు కదా, నా చేయి పట్టుకోయ్యా, నాకు నీ చేయి పట్టుకోవాలని ఉందయ్యా అని నువ్వు చేయకపోవడానికి కారణం ఏంటంటే, నీకు దేవుడికి రిలేషన్షిప్ సరిగ్గా లేదు. నువ్వు కరెక్ట్గా ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా లేవని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ప్రతిదినము నువ్వు చేసేటువంటి భక్తి విధానంలో దేవుడి యొక్క బైబిల్ వర్సెస్ తెలుసు, కానీ నిజంగా ఆయన యొక్క హృదయంని ఎరిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? బైబిల్ వర్సెస్ని బైహార్ట్ చేసి హృదయంలో పెట్టుకొని ఫటాఫట్ చెప్పడం కాదు, కానీ ఆ యొక్క దాన్ని డీప్గా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఎప్పుడైనా ఉన్నావా అని చెప్పి దేవుడు అడుగుతున్నారు. ఎందుకనంటే ఆయన అడిగేది ఏంటంటే, ఆయన బాధతోనే అడుగుతున్నారు. నా బిడ్డలు ఎప్పుడు నా యొక్క చేతుల వెంక చూస్తున్నారు, కానీ చేతులు వెనకాల ఉన్నటువంటి నా యొక్క హృదయంలో వాళ్ళ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను చూడట్లేదు, నన్ను వాళ్ళు ఎంత హర్ట్ చేస్తున్నారో వాళ్ళు అది గ్రహించట్లేదు అని చెప్పి దేవుడు బాధపడుతూ అడుగుతున్నారు. ఈ దినం అలా లేవు అంటే నీ యొక్క ప్రార్థన విధానం, నీ యొక్క భక్తి విధానము సరిగ్గా లేదని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే దేవుడు అంటే మేము బ్లెస్సింగ్స్ కోసం, అంటే మేము ప్రార్థన చేస్తే ఆయన సమాధానం ఇస్తానని ఆయనే అన్నాడు కదా. మేము అంటే ఇటు కోసం ప్రార్థన చేయకూడదా అంటే చెయ్యచ్చు, బట్ అడగమన్నారు కదా అని చెప్పి అయ్యే అడుగుతూ ఉన్నామంటే అది అవసరం కోసం దేవుడి దగ్గరికి వెళ్తున్నావా, లేకపోతే నిజంగా ఒక ఇష్టపడి దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? ఒకసారి అర్థం చేసుకోవాలి మనకు మనమే. ఈ దినము నీ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీవు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటే వెళ్ళవు. ఆయనతో మంచి రిలేషన్షిప్, ఆయన యొక్క హృదయాన్ని, ఆయన యొక్క మనస్సున్న స్వభావంని ఎరిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటేనే నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈ దినము ఇష్టం లేకుండా ఉన్నావు కదా, నీ యొక్క దేవునితో రిలేషన్షిప్ ఆయన నేను చేయి పట్టుకుంటే ఇష్టం లేకుండా ఉంది కదా, మరి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎలా కావాలని అడుగుతున్నావు? ఆయన చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడిపిస్తానంటే నాకేమొద్దు, నేను నా చిత్తానుసారంగా నేను నడుస్తాను, ఐ విల్ టేక్ మై డెసిషన్స్ అని చెప్పి నువ్వు నడుస్తా అంటున్నావే,
ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నీకెందుకు? ఒకసారి ఎప్పుడైనా ఇటు విధంగా ఆలోచించావా? లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే మన అమ్మ మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయదు, కానీ మనం ఎట్లా బిహేవ్ చేసినా కానీ మనకి తిరిగి లవ్నే ఇస్తుంది. కానీ ఎప్పుడైనా కానీ నువ్వు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నువ్వు అమ్మ కోసం చిన్న చాక్లెట్ నువ్వు తెచ్చిపెట్టినా కానీ అమ్మ చాలా ఆనందపడిపోతుంది. అదేవిధంగా దేవుణ్ణి ఎప్పుడైనా ఆనందపెట్టేటువంటి రిలేషన్షిప్ ఆయనతో కలిగి ఉన్నావా అని చెప్పి దేవుడు అడుగుతున్నారు. ఇది ఆయన అడిగేది ఒకటే, నేను కోరుకుంటున్నాను నీ చేయి పట్టుకోవాలని, నువ్వు కోరుకుంటున్నావా నేను నీ చేయి పట్టుకుంటే ఇష్టమని? నన్ను అడిగేటువంటి వ్యక్తిగా ఉన్నావా నా చేయి పట్టుకోమని చెప్పి దేవుడు అడుగుతున్నారు. ఈ దినము ఆయన చేతిలో నుండి మనం చేయి తీసేసుకోవడం అంటే ఆయన చిత్తం వద్దు అనే అర్థం. నువ్వు వద్దు, నాకు నీ ఆశీర్వాదాలు చాలు అని అర్థం. ఆయన రిజెక్ట్ చేసినట్టే. ఈ దినం నీకు దేవుడు కావాలి, ఆయన యొక్క స్వభావం ఎరిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలనుకుంటున్నావు, ఆయనతో మంచి రిలేషన్షిప్గా నువ్వు కలిగి ఉన్నావు అనుకుంటున్నావు, అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే బైబిల్ని ఎన్నిసార్లు చదివామో, ఎన్ని వర్సెస్ గుర్తున్నామో అని కాకుండా డీప్గా అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. బైబిల్లో చెప్పేదాన్ని బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన మనసు ఏంటని చెప్పి అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఎంత అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటావో అంత దేవుడు నీకు అర్థమయ్యేటువంటి దేవుడుగా ఉంటారు. ఇప్పుడు రుచి చూచి ఎరగమంటారు దేవుని యొక్క ప్రేమని. నీవు చెయ్యి వదిలించుకుంటున్నావంటే ఆయన ప్రేమ ఎరిగి కూడా నువ్వు వదిలించుకుంటున్నావంటే అంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకోటి లేదు. నువ్వు ఇండైరెక్ట్గా దేవునికి ఒక ఆన్సర్ చెప్తున్నట్లే. ఆయన చేతిలో నుండి నీ చెయ్యి తీసేసుకుంటున్నావు అంటే, నాకు నీ చిత్తం వద్దు, నాకు నువ్వు వద్దు, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు అవసరమైనప్పుడు నాకు సహాయం చేయన్నట్టు ఇండైరెక్ట్గా దేవుడికి చెప్పడమే. ఆయనకి మనసు ఉంది. ఆయన దేవుడు ప్లస్ మనిషి. ఆయన మనకి ఉండేటువంటి ప్రతి ఎమోషన్ ఆయన ఫీల్ అవుతారు. ఆయనకి ఒక మనసు ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది. అది నువ్వు గ్రహించుకొని ఆయన్ని హస్తం చూసి ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వ్యక్తిగా కాకుండా ఆయన యొక్క స్వభావాన్ని గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ఉండు. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆయన కోసం వెతికేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన కోసం టైం స్పెండ్ చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క స్వభావాన్ని ఈ యొక్క వర్స్ అనేది ఎట్లాగా చెప్తుంది అని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నీకు ఆయన గురించి అర్థమవుతుంది. నీ రిలేషన్షిప్ సరిగ్గా లేదు. దేవుడు ఒక మాట తెలియజేస్తున్నారు ఏంటంటే, నువ్వు ముందుకి ఒక అడుగేస్తే ఆయన నీకోసం 100 అడుగులు ముందుకేసి వస్తారంట. ఈ దినం నువ్వు ఒక్క స్టెప్ ముందుకేసి, నాకు నీ చేయి కావాలయ్యా, నా చేయి పట్టుకో అయ్యా, నాకు నీ చేయి పట్టుకోవాలని ఉందయ్యా అంటే అడగడం అర్థం ఏంటంటే కంప్లీట్ సరెండరెన్స్. కంప్లీట్గా దేవా నీ యొక్క చిత్తం నా యొక్క లైఫ్లో నెరవేర్చయ్యా, నా మీద కంప్లీట్ అధికారం తీసుకోయ్యా, నన్ను నడిపించయ్యా నీ యొక్క మార్గంలో అని చెప్పి కంప్లీట్ సరెండరెన్స్ అవ్వడమే. ఆ యొక్క విధేయత నువ్వు కలిగి ఉండాలి. ఎందుకు అలా ఉంటామంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క త్యాగాన్ని, ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఎంత అన్వర్తియో నీకు నువ్వు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఈ యొక్క జీవితం ఇచ్చిందే ఆయనకి నచ్చినట్టు జీవించకపోతే ఈ లైఫ్ ఎందుకు అని అర్థమవుతుంది. అర్థమయ్యే నువ్వు సరెండరెన్స్ అవుతావు. నీ విలువ నీ కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, నీ విలువ ఆయన్ని బట్టి అని అర్థమైనప్పుడు ఇంత కంప్లీట్ సరెండరెన్స్ నువ్వు కలిగి ఉంటావు. ప్రార్థన చేయి, దేవుడితో మాట్లాడు, ఒప్పుకో, నీ యొక్క తప్పులను ఒప్పుకొని ఆయనతో రిలేషన్షిప్ కలిగి ఉండేటువంటి వ్యక్తిగా ఉండు. అట్టి రీతిగా ఉన్నప్పుడు ఆయన నువ్వు ఒక్క నిమిషం కూడా ఆ ఎడబాటు అనేది తట్టుకోలేనటువంటి వ్యక్తిగా ఉంటావు. దావీదు అంటాడు, దావీదు పాపం చేసిన తర్వాత దేవుడు చెయ్యి విడిచిపెట్టేస్తాడు. అయితే దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు,
దేవా నీ యొక్క ఆత్మను నా నుండి తీసివేయొద్దయ్యా, నా చెయ్యి విడిచిపెట్టావయ్యా, నేను ఎడబాటును తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా మనము యేసు ప్రభుల వారిని మనం చూసుకున్నట్లయితే సిలువలో ఆయన మన యొక్క పాపంలన్నీ ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన చివరిగా ఒక మాట అంటారు, తండ్రి నన్ను నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని చెప్పి ఎంతో విలువెల్లాడిపోతాడు. అక్కడ యేసుప్రభుల వారికి తండ్రి ప్రేమ, తండ్రి స్వభావం ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నారు. ఇక్కడ దావీదు కూడా దేవుని యొక్క స్వభావం ఎరిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటుంది. వీళ్ళిద్దరినీ మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగి ఉన్నారు. ఆయన క్యారెక్టర్ ఏంటని చెప్పి ఎరిగి ఉన్నారు కాబట్టి ఆయన ఎడబాటు తట్టుకోలేకపోతున్నారు. నీవు ఎట్లాగున్నావు? నీవు కూడా వాళ్ళంతటి భక్తి నువ్వు చేయాలంటే యూ హ్యావ్ టు నో గాడ్ డీప్లీ. దానికోసం నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, నీ తప్పులు ఒప్పుకోవాలి. ఇట్టి విధంగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండు. అట్టి విధంగా నీ యొక్క ప్రార్థన విధానాన్ని కూడా మార్చుకో. మొదటి ప్రార్థన ఆశీర్వాదం కోసం ప్రార్థన. రెండవ ప్రార్థన మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే, అంటే ఒక పర్సన్కి నచ్చట్లేదంటే ఒప్పుకుంటున్నావు, గాడ్ది నీకు రిలేషన్షిప్. నీ యొక్క ప్రార్థన విధానాన్ని కూడా మార్చుకొని నీ యొక్క రిలేషన్ని, దేవుని యొక్క స్వభావం, క్యారెక్టర్, దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి ఆయనతో మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగానే ఉండాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.